ఫర్టిలిటీ సెంటర్లపై రేవంత్ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అలాంటి సెంటర్లపై కొరడా జుల్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 ఫర్టిలిటీ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోగా 3 సెంటర్లను పూర్తిగా సీజ్ చేశారు. మరో 10 కేంద్రాల్లో కొద్ది రోజుల పాటు పూర్తిగా సేవలు నిలిపివేయాలని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 381 ఫర్టిలిటీ కేంద్రాలపై వైద్యారోగ్య శాఖ తనిఖీలు చేసింది. వాటిలో నిబంధనలు పాటించని 50కు పైగా కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ఆయా మేనేజ్మెంట్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వైద్యారోగ్య శాఖ టీం సంతృప్తి చెందలేదు. దీంతో చర్యలను ప్రారంభించింది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021, సరోగసీ చట్టం 2021 నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు అధికారులు. త్వరలో మరోసారి రైడ్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఓ కీలక అధికారి తెలిపారు.